అయితే ఈ వీడియోలో మనం వివో నుంచి కొత్త లాంచ్ అయిన వివో X200T గురించి మాట్లాడుకుందాము. ఈ ఫోన్ గురించి ఈ వీడియో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి. దీనిలో కెమెరాస్ ఏమున్నాయి, బ్యాటరీ ఎంత ఇచ్చారు, అట్లానే డిస్ప్లే ఏముందని చెప్పేసి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఫోన్ ఎవరు సూట్ అవుతారో కూడా చెప్తా. అట్లనే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ మనము ఈ ఫోన్ ఏ రోజు లాంచ్ అయిందో చూసుకుంటే ఈ జనవరి 27వ తారీఖు రోజు లాంచ్ అయితే చేసారు. అట్లా ఫిబ్రవరి 3వ తారీఖు రోజు సేల్స్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ మనము దీని ప్రైస్ గురించి మాట్లాడుకుందాము. ఈ ప్రైస్ చెప్తే ఏమైతే అంటే మీకు క్లారిటీ వస్తుంది. ఈ స్పెసిఫికేషన్స్ కి ఈ ప్రైస్ వర్తేనా కాదా, ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ దీని ప్రైస్ చూసుకుంటే ఇది 2 వేరియంట్స్ లో వస్తుంది. ఒక 12GB ర్యామ్ 2FreeGB. ఇది చూసుకుంటే ఇది 60,000 రూపాయల దాకా పెట్టారు ప్రైస్ అయితే. నెక్స్ట్ 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ చూసుకుంటే మాత్రం ఇది 70,000 రూపాయల దాకా ఉంది. 69,999 రూపాయలకు వస్తుంది. సో ఇది ప్రైస్ గురించి అయితే చలో ఇప్పుడు ప్రైస్ తెలుసుకున్నాం కదా, ఇవన్నీ పక్కన పెట్టేసి డైరెక్ట్ స్పెసిఫికేషన్ చూసుకుందాము. దీని ఫస్ట్ డిజైన్ తో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఈ ఫోన్ 2 కలర్స్ లో వస్తుంది. ఒకటేమో సీసైడ్ లిలాక్ అని చెప్పేసి ఒక కొత్త కలర్ తీసుకొచ్చారు, అంటే కొంచెం వైలెట్ లాగా ఉన్నది. సెకండ్ కలర్ వచ్చేసి స్టెల్లర్ బ్లాక్. అట్లనే ఫోన్ థిక్నెస్ చూసుకుంటే 7.99 థిక్నెస్ తో వస్తుంది. అట్లనే వెయిట్ చూసుకుంటే 203 గ్రామ్స్ వరకు ఉంటుంది వెయిట్ అయితే. అట్లే మనం ఈ ఫోన్ చుట్టూ ఫ్రేమ్ చూసుకుంటే ఇది అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిష్ తో వస్తుంది. అట్లనే ఫోన్ వాటర్ రెసిస్టెంట్ గురించి మాట్లాడుకుంటే ఇది IP68 69 రేటింగ్ తో వస్తుంది. అంటే కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అన్నట్టు. మన ఫోన్ వాటర్ లో పడేసినా కూడా 1.5 మీటర్ డెప్త్ 30 మినిట్స్ వరకు వాటర్ లో ఉంచినా కూడా ఫోన్ కి అయితే ఏం కాదు. మీరు వర్షంలో పోయినప్పుడు వర్షంలో ఫోన్ తడిస్తే మన అయితే ఎమర్జెన్సీ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ వస్తుంది కాబట్టి. కొందరు ఉంటారు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అని చెప్పేసి ఫోన్ నీళ్ళలో వాడేసి ఒక గంట సేపు తర్వాత తీస్తారు, తీసి ఖరాబ్ అయింది అనుకుంటారు. అట్లా ఫోన్ అయితే ఎప్పుడు చేయకండి. ఎందుకంటే కొద్ది లిమిట్ ఉంటది. మన ఫోన్ అనేది ఎంత డెప్త్ కిందికి పోతుందో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇది డిజైన్ గురించి. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాము. నెక్స్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే ఈ 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఈ 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే చేస్తుంది. 6.67 అంటే కొంచెం చిన్న ఉంటుంది ఫోన్. నార్మల్ గా 6.8 ఇంచ్ 6.9 ఇంచ్ అంత పెద్దగా ఉన్నది ఫోన్. కొంచెం చిన్న ఉంటుంది ఫోన్ అయితే. చాలా కాంపాక్ట్ మంచి అనిపిస్తుంది ఫోన్ అయితే యూజ్ చేసినప్పుడు. నెక్స్ట్ AMOLED డిస్ప్లే కాబట్టి కలర్స్ మొత్తం మంచిగా అనిపిస్తాయి, మీకు బ్రైట్ గా అనిపిస్తాయి. అట్లనే డీప్ బ్లాక్స్ ఉంటాయి. నార్మల్ గా AMOLED డిస్ప్లే LCD డిస్ప్లే కంపేర్ చేస్తే LCD కంటే AMOLED డిస్ప్లే కొంచెం కలర్స్ అని బ్రైట్ గా చూపిస్తుంది. అంటే 120 Hz రిఫ్రెష్ రేట్ అంటే చాలా స్మూత్ ఉంటుంది ఫోన్ అయితే యూజ్ చేసినప్పుడు అయితే. కొంచెం 144 Hz రిఫ్రెష్ రేట్ ఇస్తే బాగుంది అనిపించింది ఒకటి. నెక్స్ట్ పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వస్తుంది. 5000 నిట్స్ అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు బ్రైట్ సన్లైట్ కూడా మంచిగా అనిపిస్తుంది. మీకు ఎక్కడ కూడా రీడింగ్ ఇష్యూస్ కానీ కనిపించకపోవడం అట్లాంటి ఏమి ఉండవు, మంచిగా అనిపిస్తుంది. ఇండోర్ లోకి వచ్చినప్పుడు అయితే ఇంకా బ్రైట్ గా ఉంటుంది అసలు. ఎందుకంటే ఇండోర్ లో మనం 5000 నిట్స్ పెట్టి అంత పెట్టయితే యూజ్ చేయము. పెడితే మాత్రం మన కళ్ళు అయితే చమక్ అంటాయి. కళ్ళు అయితే అంత బ్రైట్ గా ఉంటుంది 5000 నిట్స్ అంటే. సో ఇది ఓవరాల్ డిస్ప్లే గురించి అయితే. డిస్ప్లే అయితే మంచిగా ఉన్నది, డిస్ప్లే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మెయిన్ గా పర్ఫార్మెన్స్ హార్ట్ ఆఫ్ ది ఫోన్ అనుకోవచ్చు. ప్రాసెసర్ చూసుకుంటే దీనిలో యూజ్ చేసిన ప్రాసెసర్ మేటెక్ సంబంధించి మేటెక్ డైమెన్సిటీ 9400+ యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ 3 నానోమీటర్ టెక్నాలజీ డిజైన్ చేశారు. 3 నానోమీటర్ అంటే చాలా బాగుంటది. ఈ నానోమీటర్ అనేది ఎంత చిన్న ఉంటే అంత బాగా పర్ఫార్మ్ చేస్తున్నట్టు ఫోన్ అయితే ప్రాసెసర్ అనేది. మీకు ఒకవేళ ఈ నానోమీటర్ UFS ఈ స్టోరేజ్ ఇవన్నీ తెలియకుంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ ఉన్నాయి, షార్ట్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ కార్డ్స్ కూడా పెడతా, అక్కడ నుంచి కూడా చెక్ చేయొచ్చు. అట్లనే దీంట్లో ర్యామ్ టైప్ తీసుకుంటే LPDDR5X అల్ట్రా తో వస్తుంది. ఈ మేటెక్ డైమెన్సిటీ 9400+ చాలా మంచి ప్రాసెసర్. మీరు BGM ఆడినప్పుడు కానీ లేకుంటే కాల్ ఆఫ్ డ్యూటీ ఆడినప్పుడు మీరు ఎక్కడ కూడా లాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ నోటీస్ చేయరు. ఇంకా ఫ్రీ ఫైర్ అయితే ఇంకా స్మూత్ హ్యాండిల్ చేస్తుంది. 3 నానోమీటర్ టెక్నాలజీ తీసుకొచ్చారు. అట్లనే LPDDR5X అల్ట్రా తో వస్తుంది. ఇట్లా ప్రతి ఒక్కటి బాగున్నాయి కాబట్టి చాలా ఫాస్ట్ ఉంటుంది ఫోన్ అయితే. కానీ ఒకటి ఏంటిదంటే ప్రాసెసర్ అనేది స్నాప్డ్రాగన్ 8 Gen 5 ఇస్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ నుంచి ప్రాసెసర్ చాలా మంచిగా ఉంటాయి ఇంకా మనకు కంపేర్ టు మీటెక్. అంటే మీకు ఇక్కడ గేమ్స్ ఆడినప్పుడు కానీ లేకుంటే నాలుగు యూజ్ చేసినప్పుడు కానీ స్నాప్డ్రాగన్ నుంచి స్నాప్డ్రాగన్ 8 Gen 5 ఇస్తే బాగుంది అనిపించింది. కానీ చాలా మంచి ప్రాసెసర్ ఇది కూడా. నెక్స్ట్ కెమెరాస్ మెయిన్ హైలైట్ కెమెరాస్. దీనిలో కెమెరాస్ చాలా బాగా వస్తాయి. దీనిలో బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయి. దీనిలో 3 50MP కెమెరాస్. దీనిలో మెయిన్ కెమెరా వచ్చేసి 50MP సోనీ IMX921 సెన్సార్ తో వస్తుంది. దీనిలో నెక్స్ట్ కెమెరా చూసుకుంటే 50MP సూపర్ టెలిఫోటో కెమెరాతో వస్తుంది. దీంట్లో యూజ్ చేసిన సెన్సార్ సోనీ నుంచి సోనీ IMX882 సెన్సార్ యూజ్ చేశారు. ఫైనల్ గా లాస్ట్ కెమెరా చూసుకుంటే 50MP అల్ట్రా వైడ్ లెన్స్ తో వస్తుంది. దీంట్లో JN1 సెన్సార్ యూజ్ చేశారు. ఈ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 4K 60fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ చూసుకుంటే 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీంతో కూడా మనం 4K 60fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కెమెరా గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వివో అంటేనే కెమెరా కింగ్. అది కూడా వివో X సిరీస్ అంటే మనకి కెమెరా సూపర్ గా వస్తాయి అసలు. X200T కూడా చాలా బాగా వస్తాయి ఫోటోస్ మాత్రం. ఎవరైనా ఈ ఫోన్ తీసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా చెప్పండి ఈ ఫోన్ కెమెరా గురించి అయితే. మిగతా వాళ్ళు కూడా ఒకవేళ తెలుసుకుంటారు. ఒకవేళ కెమెరా గురించి ఒక ముక్కలు చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫై చేసే ఫోటోస్ మాత్రం సూపర్ గా ఉంటాయి. ఫైనల్ గా బ్యాటరీ విషయానికి వస్తే కూడా బ్యాటరీ కూడా ఏం తగ్గలేదు. బ్యాటరీ 6200 mAh బ్యాటరీ, అట్లా 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు దీంట్లో 40W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 6200 mAh బ్యాటరీ అంటే చాలా మంచి బ్యాటరీ అసలు. మీకు నార్మల్ గా యూజ్ చేసినప్పుడు అయితే ఈజీగా 1 day అయితే యూజ్ చేసుకోవచ్చు. 90W ఛార్జింగ్ కాబట్టి ఒక 40 to 50 minutes ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. ఫైనల్ గా స్టోరేజ్ టైప్ చూసుకుంటే UFS 4.1 తో వస్తుంది. వైఫై చూసుకుంటే వైఫై 7 తో వస్తుంది. బ్లూటూత్ చూసుకుంటే బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. దీంట్లో మనకి NFC ఉంది, IR బ్లాస్టర్ ఉన్నది, స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. NFC సపోర్ట్ అంటే ఏంటంటే మనం కార్డ్లెస్ పేమెంట్ చేయొచ్చు. మనం బయటకి వెళ్ళిన షాప్ కి వెళ్ళినప్పుడు కార్డ్స్ ఏమైనా యూజ్ చేయకుండా ఫోన్ దాని పని పెడితే అంటే మీకు పేమెంట్ చేయమని వస్తుంది. మీరు పాస్వర్డ్ ఇచ్చేస్తే పేమెంట్ అయితే అయిపోతుంది. IR బ్లాస్టర్ అంటే ఏంది, NFC అంటే ఏంది, ఇవన్నీ తెలుసుకుందాం అనుకుంటే మాత్రం
మన ఛానల్లో షార్ట్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి, మీకు ఈజీగా అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇది వివో X200T గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్. ఈ ఫోన్ ఎవరికి సూట్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే, ఈ ఫోన్ కెమెరా లవర్స్ బాగుంటది. ఎందుకంటే వివో నుంచి వెళ్ళి బాగా కెమెరా ప్రిఫర్ చేస్తారు, కెమెరా బాగుంటది కాబట్టి. దీంట్లో కెమెరాస్ మాత్రం హైలైట్ వస్తాయి, మీకు టెలిఫోటో లెన్స్ చాలా బాగా వస్తాయి ఫోటోస్ అయితే. కెమెరాస్ అట్లనే బ్యాటరీ కూడా బాగానే ఉంది, బ్యాటరీ మనకు తక్కువ లేదు, 5000 mAh అట్లా ఉంటా అనుకుంటారు అందరు, కానీ 6200 mAh చాలా బాగా వస్తుంది బ్యాటరీ అయితే. డిస్ప్లే క్వాలిటీ బాగుంటది, అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది, అట్లా IP68 రేటింగ్ ఉన్నది. ఇట్లా ప్రతి ఒక్కటి ఫుల్ పవర్ ప్యాక్ ఉన్నది. ఒక ప్రాసెసర్ ఒకటి మియాటెక్ సంబంధించిన ప్రాసెసర్ ఇస్తే బాగుంది అనిపించింది నాకైతే, కానీ ఈ ప్రాసెసర్ కూడా చాలా మంచి ప్రాసెసర్. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ కెమెరా కోసం కెమెరా లవర్స్ కెమెరా కోసం ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం 60,000 రూపాయల దగ్గర ఇది చాలా మంచి ఫోన్ అవుతుంది. ఒకరు తీసుకోవడానికి కూడా మాత్రం ఫోటో తీసుకోవచ్చు. గేమింగ్ కోసం అయితే వేరే ఫోన్స్ ఉన్నాయి, లేదు కెమెరా కోసం తీసుకోవడానికి మాత్రం చాలా మంచి ఉంటుంది ఫోన్ అయితే. ఒకవేళ ఈ ఫోన్ తీసుకోవడానికి మాత్రం డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఆ లింక్ తీసుకుంటే మాత్రం నాకు కొంచెం సపోర్ట్ చేసి ఉంటుంది. సో ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో వస్తే మాత్రం ఒక లైక్ చేయండి, అట్లా మరింటి ఎక్కువ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.